ఒక స్కిన్ డాక్టర్ దగ్గర దొరికిన క్రీమ్ ఇంకొక స్కిన్ డాక్టర్ దగ్గర దొరకదు. ఎందుకని? అక్కడే ఉంది మన స్కిన్ డాక్టర్ లేదా డర్మటాలజిస్ట్ల స్కామ్. సో మనుషుల్లో ఉండే ఒక వీక్నెస్ ని ఈ డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. వేరే వేరే డాక్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సంపాదిస్తున్నారు లేండి, కార్డియాలజిస్టులు వాళ్ళందరూ. సరే, కనీసం వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ మనకు ఒక మెడికల్ షాప్ లో కాకుండా ఇంకో మెడికల్ షాప్ లో దొరికే ఛాన్స్ ఉంది. కానీ స్కిన్ డాక్టర్లు నేను గమనించింది, వీళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. మెయిన్ గా ఏంటి అంటే జనాలందరూ కొంచెం స్కిన్ కేర్ ఎక్కువ ఉంటుంది. లైక్ టీనేజ్ లో ఉండే వాళ్ళు కానీ, ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కానీ, లైక్ పింపుల్స్ రావడం కానీ, లేకపోతే ట్యాన్ అవ్వడం, ఇట్లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ కన్సల్టేషన్ ఫీజ్ చాలా ఎక్కువ ఉంటుంది. 500, 1000, 1500 రూపాయలు ఇట్లుంటున్నాయి డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్స్. సరే, కన్సల్టేషన్ ఫీ ఇస్తే ఇచ్చాము, కానీ ఈ మందులు రాసే ప్రిస్క్రిప్షన్ మాత్రం వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గరే కొనేటట్టు చేస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర వచ్చిన పేషెంట్ వాళ్ళ దగ్గరే మళ్ళీ వస్తాడు కాబట్టి ఆ మెడిసిన్ మాత్రం ఎందుకు బయటకు వదలాలి? అదే క్లినిక్ లో పక్కకు ఒక మూలకు ఒక మెడికల్ షాప్ లాంటిది పెడతారు, వాళ్ళే అమ్ముతారు. సో ఈ మెడిసిన్ కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళు ఏంటి అంటే అందరు డాక్టర్ల దగ్గరికి తిరుగుతారు. లైక్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది అనుకో, వాడు ఒక 10 మంది దగ్గర తిరుగుతాడు. ఫార్ములా ఒకటే ఉంటది, కానీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క పేరు వేసేసి అమ్ముతారు అనమాట. ఇప్పుడు ఈ ఒక డాక్టర్ కోసం ఒకడు సపరేట్ ఇండస్ట్రీ పెట్టుకొని ఆ డాక్టర్ కోసం ఏం తయారు చేసి అమ్మాడు మెడిసిన్. వాడు అంతా కష్టపడి అంతా ఖర్చు పెట్టి ఒక ఫార్ములా తయారు చేసి ఏం చేస్తాడు? ఒక డాక్టర్ దగ్గర ఒక పేరు వేస్తాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఇంకో బ్రాండ్ నేమ్ వేస్తాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఇంకొక బ్రాండ్ నేమ్ వేస్తాడు, కానీ లోపల ఉండే మందు మాత్రం ఒకటే. అది ఇదే సేమ్ మీరు చూస్తే రెస్టారెంట్స్ లో, ఏ రెస్టారెంట్ కి వెళ్తే ఆ రెస్టారెంట్ పేర్లతో వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, కానీ దాని వెనక తిప్పి చూస్తే వాడి మెయిన్ సప్లయర్ కంపెనీ ఒకటి ఉంటుంది, ఓషియనియానో ఏదో వేరే కంపెనీ. ఎందుకంటే ఆ హోటల్ లో అప్పుడు వాడి ఇష్టం వచ్చిన రేటు మీద ప్రింట్ అయ్యొచ్చు ఎంఆర్పి అనేది, రెండోది వాడి పేరు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన దగ్గర ఒక రూల్ ఉంది, ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మొద్దు అని చెప్పి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? బిస్లరీ, టిన్లే ఇవన్నీ 20 రూపాయలు ఉంటాయి కాబట్టి వాళ్ళ సొంత బ్రాండ్ వేసేసుకొని వాళ్ళ సొంత రేట్లు వేసుకుంటున్నారు. సేమ్ ఇదే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద కూడా అప్లై చేస్తున్నారు అనమాట. సో సప్లయర్ ఒకటే ఉంటున్నాడు, కానీ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఎంఆర్పీస్. అది అక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్న దాన్ని స్కామ్ అనాలా ఇంకేమనాలా, కానీ ఫైనల్ గా ఎండ్ రిజల్ట్ దోచుకోబడుతున్న వాడు మాత్రం ఒక కామన్ మ్యాన్.